అందరికీ శనార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. రారమ్మంటున్న ఆదిలాబాద్ అందాలు, జోరుగా నడుస్తున్నాయి షూటింగులు. కార్పొరేట్ లెవెల్ల టీపీఎస్ సౌలతులు మాత్రం అదర్స్. రైతుల కోసం చేసిండ్రు స్టిక్కు, తమ్ముళ్ళ టాలెంట్ కు లైకు. పంట పొలాల్లో ప్లాస్టిక్ కవరు, మల్చింగ్ ఫిల్మ్ తో భూమికి ఎసరు. చిల్లర చిక్కలు గూడేసి కొన్నాడు బండి, బిడ్డ కాయిష్ వడ్డదనేనండి. ఎండాకాలంలో సల్లగుండే జాగలకు, ఆనాకాలంలో ప్రాజెక్టులు, డ్యాములు, జలపాతాల తానికి, చలికాలం వస్తే ప్రకృతి అందాలు చూస్తానికి శీతం పోతుంటారు టూరిస్టులు. సెలవులు దొరికితే చాలు చాలా మందికి ఊటీకి పోదామా, కొడైకెనాల్ పోదామా, సిమ్లాకి చెక్కేద్దామా, లేదంటే అట్లా కాశ్మీర్కి పోదామా అని పిలాన్లు గీస్తుంటారు. గన్నిగనం పైసలు పెట్టి గంత దూరం పోవాలనా? మన తనాసుంటి అందాలు లేవా? ఏడున్నాయి మరి అంటుర్రా. ఇక చూడర్రే. ఎత్తైన కొండలు, ఆటిని దాక్కుతున్నట్టుండే మబ్బులు, పచ్చటి అడవి, నడుమిట్లకెళ్లి నాగుపాము లెక్క నల్లటి తార్ రోడ్డు, గుట్టల నడుమ పల్లెలు, షేన్ల కాడ మంచెలు. ఏమన్నున్నదా? ఇదేదో ఉత్తర భారతంలోండే టూరిస్ట్ జాగే అనిపిస్తుందిలే, కాని కాదు. పక్కా మన అడవుల జిల్లా ఆదిలాబాద్ అందాలు ఇవన్నీ. చలికాలంలో కండాల ఏరియాకు పోతే కాశ్మీర్లో ఉన్నామా అనిపిస్తుంది పక్కా. పొద్దుగాల కొండలు, అడవులను కప్పేసే మంచు దుప్పటి అందాలు చూస్తానికి 2 కళ్ళు జాలే అనుకో రాదుండ్రే. చలో, ఎంత మంచి లొకేషన్ చూసినాక ఊకుంటారా? ప్రీ వెడ్డింగ్ షూట్లు, బుడ్డ సినిమాలు, రీల్స్ చేస్తానికి శీతం లైన్లు కడుతున్నారు. అందాలన్నీ కెమెరాలకు గుంజుడే గుంజుడు. ఆగో గీ అక్కలు చూడుండ్రి, ప్రకృతి అందాల నడుమ మేము అని సెల్ఫీ తీసుకుంటుండ్రు. ఇక్కడ మంచి సీనరీ, ఫాగ్ ఇట్లా మంచిగా ఉంటుందని. ఇప్పుడు టైం 9 అవుతున్న సీనరీ కూడా ఇట్లా లైక్ 7 o'clock లాగానే ఉంది. ఇంకా ఇంత లొకేషన్ బాగుంది కదా, గ్రీనరీ అనేసి. ఏదో అట్లా వచ్చి ఇట్లా పోయినమా అని కాకుండా పొద్దంతా ఇన్నే ఉండి అంతా తిరిగి చూస్తానికి వచ్చేటోళ్ళు కొందరైతే, షూటింగ్ చేస్తానికి వచ్చేటోళ్ళు ఇంకా కొందరు. వీళ్ళైతే మంచిగా డేరా వేసుకున్నారు. పో మార్నింగ్ వ్యూ చాలా బాగుంటది, అందుకని నైట్ క్యాంప్ వేసాం ఇక్కడ. పొద్దుగాల సీనరీ మంచిగా ఉంటదని రాత్రి వచ్చి ఫైర్ క్యాంప్ వేసిండ్రంటే చూడుండ్రిగా ఏ తీర్లుంటదో. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి వెళ్ళి బొచ్చడు మంది వస్తుంటారు. తీర్వాటం ఉంటే అట్లా పోయిరాన్రి మరి. సర్కార్ బడులంటే ఎట్లుంటాయో శానం అట్లా చూసినాం, చెప్పుకున్నాం కూడా. ఇరిగిన కుర్చీలు, పలిగిన కిటికీలు, ఎలగని బుగ్గలు, తిరగని పంకలు, బోర్డులుంటే షాక్ పీసులు ఉంటాయి, షాక్ పీస్ ఉంటే బోర్డు చక్కగా ఉండదు. సార్లు వస్తే పోరలు రారు, పోరలుంటే సార్లు రారు. ఇదంతా మునుపు, కానీ ఇప్పుడు సర్కార్ బడుల ఆలతే మారింది. ఇక ఈ బడిని చూస్తానైతే పరిశాన్ అవుతారు పక్కా. సర్కార్ బడుల గురించి చెప్పి ఏదో కార్పొరేట్ బడి చూపిస్తున్నారేంది అని పరిశాన్ అవుతున్నారా? పక్కా గవర్నమెంట్ బడే. అవు రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద సర్కార్ కడుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇది. ప్రైవేట్ కు మించిన క్లాస్ రూమ్లు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్లు, ఆటల మైదానం, బడి బస్సులు, నర్సరీ నుంచి ఇంటర్ దాకా అన్ని ఒకతానే ఉండేటట్టు సౌలత్ చేసిండ్రు. హగో దేని బంగ్లా దానికే ఇది బుడ్డపోరల సెక్షన్. వరేవా ఏమన్నున్నాయి ఆ కుక్కుటానికి కుర్చీలు, ఆట వస్తువులు. ముద్దుగా ఆడుకుంటున్నారు పోరాలు. ఊళ్ళుండే పేద పిల్లలకు కూడా ప్రైవేట్ కంటే 1 నెంబర్ సౌలతులతో చదువు చెప్పాలని 15 కోట్లు ఖర్చు పెట్టబోతురట. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా ఇంత ఆసరైతుంది. రాష్ట్రంలోనే మొదటి స్కూల్గా ఎంచుకున్నందుకు కూడా మాకు చాలా అదృష్టంగా ఉంది. మా రూట్లో కూడా చాలా అదృష్టం చేసుకుంది అనుకుంటున్నాం. ఇక్కడ చదివే పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. బయట ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ఎలా ఉంటాయో దానికంటే బెటర్గా చేశారు సార్. చాలా డెవలప్ అయింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అటు కమిటీ, ఇటు పోరలు, సాలరు, మేడాలు అందరు ఫుల్ ఖుషి అవుతున్నారు సౌలతులు చూసి. ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సార్. ఇంకా సీట్స్ కోసం చాలా మంది పేరెంట్స్ మాకు కావాలని రికమెండేషన్స్తో జాయిన్ కావడం, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ దొరకడం. 6th నుండి ఇక్కడనే చదువుతున్నాం సార్. 760 మంది ఉన్నటువంటి పిల్లలు ఇలా 1620 మందికి సంబంధించి చేర్పించడానికి ప్రత్యేకంగా పేరెంట్స్ కమిటీ కానీ
ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఇక్కడ మున్పు ఊళ్ళకెంచి పట్నం బాట పట్టేది, ప్రైవేట్ బడ్ల బస్సులు వచ్చి పూర్వలను తీసుకుపోయేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఒక విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళడం చూసాం, కానీ మొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ స్కూల్లో చదువుకోవడానికి అటు నుంచి ఇటు వస్తున్నారు. చాలా గొప్ప విషయం సార్ ఇది కూడా. మున్పు బడికి వస్తానికి చాలా తిప్పలు పడేటోళ్ళము, ఇప్పుడు సర్కారే బస్సులు పెట్టుడుతోటి చెప్పున వస్తున్నాము. లిఫ్ట్ అడిగే తిప్పలు తప్పినాయని చెప్పుకుంటా చిన్న మురిపేం కాదు పూరలది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ సార్. నేను లిఫ్ట్కి వచ్చేవాడిని సార్. మొత్తం ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉందో గవర్నమెంట్ స్కూల్లో కూడా అలాగే ఉంది సార్. ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి, వచ్చేడు వరకు కొడగొడతారట. ఈ సొంటి బడులు తెలంగాణ అంతటా పెట్టాలనే ప్లాన్లు ఉన్నారు. ఇది ప్రతి మండలంలో 2 కానీ 3 కానీ 4 కానీ డిపెండింగ్ ఆన్ ది పాపులేషన్. సో ఒక్కొక్క స్కూల్లో 1500 మంది పిల్లలు ఉంటట్టుగా మనం చేయగలిగితే ఆ మండలంలో ఉన్నటువంటి ఆ 2-3 స్కూళ్ళకి మొత్తం మండలంలో ఉన్న అన్ని గ్రామాలని కనెక్షన్ చేయాలి. అదే ఆయనంటే తెలంగాణ బడులను చూస్తానికి బయట రాష్ట్రాల నుంచి బస్సులు కట్టుకొని వస్తుండొచ్చు పో. బడికి పోయినమా, క్లాసులు ఇన్నమా, మాపటిలు ఇంటి గంట కొట్టంగానే ఇంట్లో పడ్డమా, ఒయిల బ్యాగ్ ఆడ వరేసినమా, ఆట కురికినమా, మమ్మీ పిలవంగా వచ్చి ఇంత తిన్నమా పడుకున్నమా అన్నట్టే ఉంటారు చాలా మంది పోరలు. ఇంటికాడ ఒయ్యి పడితే ఒట్టు, కానీ కొందరు అట్లా కాదు, మంచిగా చదువుకుంటారు. ఒయిలా ఏ మూలకి ఏ ప్రశ్న అడిగినా టక్కున చెప్పేటోళ్ళు ఉంటారు కొందరు. కానీ బయట ముచ్చట్లు ఒక్కటి సుత తెలియదు. ఇక ఇంకా కొందరు ఉంటారు కొత్తవి కనబెడుతుంటారు. తమ్ముళ్ళు తయారు చేస్తున్నది ఏంటంటే రైతుల కోసం వజ్రాయుధం. ఇది ఉన్నదంటే రాత్రిపూట పొలాల కాడికి పోయినోళ్ళు పైలంగి ఇంటికి వస్తారు. లైఫ్ సేవింగ్ స్టిక్ అంటారు. కింద ఓ వైబ్రేటర్ మిషన్ ఫిట్టింగ్ చేసిర్రు. తువ్వకానొస్తానికి మూలకో లైట్ పెట్టిర్రు. ఇక భూమి మీద పెట్టి కట్టుకొత్తితే అయిపోయా, పురుగు పూసి ఏం దగ్గరికి రావట. ఎప్పుడైతే మనం వైబ్రేటింగ్ మోటార్ అనేది గ్రౌండ్కి టచ్ చేస్తామో అప్పుడు ఈ వైబ్రేషన్ అనేది 5 మీటర్ రేడియస్ వరకు వెళ్తుంది. ఆ 5 మీటర్ రేడియస్లో ఏవైనా పాములు కానీ లేదంటే తేళ్లు కానీ ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్కి అవి తట్టుకోలేక ఎవరైతే పట్టుకున్న మనిషి నుండి అవి దూరంగా పారిపోతాయి. పుసుకున్న గట్లనే ఏమన్నా కాకుండా అయినా సుతే ఎమ్మటే అందరికి మతలబు పంపే ఇకమత్ సుతే వేసిర్రు. ఆపద సంభవించినప్పుడు ఒక బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ బటన్ ద్వారా ఇమ్మీడియట్ గా SOS అంటే మనము ఎమర్జెన్సీ కాలింగ్ సిస్టమ్ అటు పోలీస్ వాళ్ళకి వెళ్ళడం కానీ అంబులెన్స్కి వెళ్ళడం కానీ అదేవిధంగా వారి దగ్గరి ఆప్త బంధువులు ఎవరైతే వాళ్ళ ఇంటి వారికి అట్లనే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టిర్రు. రైతుల కోసం గింత సక్కటికి మధ్య చేయాలని ఎందుకు అనిపించింది తమ్ముడు అని అడిగితే, అయితే రైతు పని ఒక రోజు రాత్రి వెళ్ళడంలో ఆయనకు పాము కాటేసి ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ మాటను నేను మా సార్ దగ్గరికి తీసుకొచ్చి, సార్ ఇలా ఉంది, నాకు ఇలా ఒక ఐడియా వచ్చింది. ఈ తమ్ముని పేరు అంకిత్, ఆ తమ్ముని పేరు శాంసను. ఇంటర్ చదువుతున్నారు. ఇద్దరు సుత సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ బల్లె 10వ తరగతి చదివేటప్పుడు తయారు చేస్తే జిల్లా రాష్ట్ర లెవెల్లో ప్రైజులు వచ్చినాయి. వచ్చే నెల మధ్యప్రదేశ్ లో నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్ కు సెలెక్ట్ అయింది ఈ స్టిక్. ఆడ కూడా ఫస్ట్ వచ్చి రేపు పబ్లిక్ అక్కడికి వచ్చే ఇంకెన్ని ఇస్రాలు కనిపెట్టాలని కోరుకుంటా ఆల్ ది బెస్ట్ తమ్ముళ్ళు. కూరగాయల మార్కెట్ పోతాం, ఓ కిలో టమాటాలు కొంటాం, వాళ్ళు కవర్లు వేసేయంగానే పట్టుకొని పోతాం. ఓ హోటల్కి పోతాం, ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వమంటాం, వాళ్ళు కవర్లు వేసేయంగానే పట్టుకొని పోతుంటాం. అట్లనే దుకాణం పోతాం, కావలసిన సరుకుల లిస్టు చెప్తాం, బిల్లు కడతాం, పెద్ద కవర్లు వేసిస్తే మోసుకొని పోతాం. ఏది కొన్నా ప్లాస్టికేనాయే. అయితే పల్లెల కంటే పట్టణాల్లో జరంత ఎక్కువ ఉంటుంది ప్లాస్టిక్ ఆడకం, కానీ గీడ సుత అడ్డ పెడుతుంది. పంటలు చూసి పరిశాన్ కాకుండ్రి, పక్కా ప్లాస్టిక్ ముచ్చట్నే. ఓ పారే అడుగున చూడుండ్రి, సాలు పొడుగుతా వర్షిండ్రు. ఇయాల రేపు అంతా టెక్నాలజీ ఆడకం చేసి మల్చింగ్ సాగని చేస్తుండ్రు కదా. అగో దానికోసం ప్లాస్టిక్ తో తయారైన మల్చింగ్ ఫిల్మ్ ను ఆడకం చేస్తుండ్రు. కలుపు పెరగకుంటుంటది, ఎక్కువసేపు పదనుంటదని. మనకి మల్చింగ్ రిఫ్లెక్ట్ కు రసం పీల్చే పురుగు తక్కువ ఉంటాయి కాబట్టి కలుపు కూడా ఉండదు, తేమ శాతం కూడా ఎప్పుడు నిండుగా ఉంటుంది కాబట్టి మాకు పంట దిగుబడి చాలా పెరిగింది. ఎక్కువ శాతం కలుపు రాకుండా చేస్తుంది. దీనివల్ల రైతుకు చాలా మంచి ఉపయోగం ఉన్నది. పాత కరీంనగర్ జిల్లాల షానూర్లల్లో రైతులు కూరగాయలు పూల తోటలు సాగు చేస్తుండ్రు. వాళ్ళంతా ఇదే కథ. అయితే అప్పటి మందం పంటకు ఫాయిదా అవుతుండొచ్చు, కానీ పంట చేతికొచ్చినాక కవర్ తీస్తప్పుడు ఏడు కాడికి చినిగిపోయి భూములనే ఉండిపోతుంది. పంట అయిపోయాక గుంజేటప్పుడు మొత్తం భూమిలో మొత్తం వదిలిపోతుంది, అది ముక్కలు అయిపోయి భూమిలో కలిసిపోతుంది. అది
క్వాలిటీ లేదు ఇది. భూమిలో తొందరగా కలియ పెట్టడం జరగదు, దానివల్ల సాయిల్ పొల్యూషన్ కి దారి తీస్తుంది. గదన్నట్టు ప్లాస్టిక్ భూమిలో అంత జప్పున కలిసిపోయేది కాదాయే. అట్లనే ఉంటే సారం దగ్గుడే. ఏండ్లు గడుస్తుంటే భూములు వ్యవసాయానికి ఎక్కర రాకుండా అయ్యే కోపు ఉంటదంటుండ్రు సైంటిస్టులు. అయితే ఉద్యాన శాఖ ఆఫీసర్లు చెప్పినట్టు 25 మైక్రాన్ల మందం ఉండే కవర్లే ఆడకం చేయాలి. కానీ అగ్వకొస్తున్నాయని అంతకంటే పట్లా ఉన్న కవర్లు తెస్తుండ్రు రైతులు. ఇకేముంది, తీస్తప్పుడు అది చక్కగా అచ్చుడలేదు. కిలా మల్చింగ్ షీటు అందాజగా 700 స్క్వేర్ ఫీట్ల భూమిని ఖరాబ్ చేస్తున్నదట. పతొక్క పంటకు 100కి 10 పాళ్ళు కవరు భూమిలోనే ఉండిపోయి బలం లేకుండా చేస్తుందంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. పచ్చటి పొలాలుండే భూములను బీళ్లు చేసే డేంజర్ ఉంది. జర చూసుకొని వాడుకోని రే రైతన్నలు. ఇప్పుడంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అని, స్లైడ్ చెప్పులని, స్ట్రాపీ చెప్పులని, హీల్స్ అని, చంక చెప్పులని తీరులు వచ్చినాయి. శాండిల్స్, షూ మోడల్ ఉండే చెప్పులకైతే లెక్కే లేదు. కానీ ఓ 30 ఏండ్ల కింద ఇవన్నీ ఎక్కడి, ఎవ్వలైనా పారాగాన్ చెప్పులే. తిప్పి కొడితే ఓ 2-3 బ్రాండ్లే దొరుకుతుండే. అది సుతా చదువుకునేటోళ్ళు, కొలువులు చేస్తోళ్ళే వేసుకునేది. కానీ నాయనలు ఏమున్నా తోలు చెప్పులే వేసుకునేది. కొందరికి గా రోజులు మతికొస్తుండొచ్చు గీ ముచ్చట చూస్తుంటే. ఎన్ని మోడళ్ళ చెప్పులు వచ్చినా, ఎన్ని తీర్ల శాండిల్స్ వచ్చినా కొల్లాపూర్ ఏపో. ఆ చెప్పులు వేసుకుంటే ఆ కదరే అలాగుంటది. హగో ఎన్ని తీర్ల ఎరైటీలున్నాయో. మళ్ళా కడ్మ వాటి లెక్క మిషన్లతోని కాదు, మహారాష్ట్ర కొల్లాపూర్లా చేతులతోని తయారు చేస్తారు. ఇప్పుడు జరంత తగ్గింది గాని మునుపు ఎవ్వరు చూసినా సోలాపూర్, కొల్లాపూర్ చెప్పులే వేసుకునేది. చాలా మంది ఫంక్షన్లప్పుడు మాత్రమే అట్లా దొడుగుతున్నారు. దాని అందం దానికి ఉంటది. కుర్తా పైజామా, ధోతి వేసుకున్నప్పుడు ఇది కంపల్సరీ. ప్రతి ఫంక్షన్ లో ఇది చాలా బాగుంటది. దానికి తోడు తగ్గట్టు. कोल्हापुरी चप्पल इधर अच्छा रहता, कुर्ता पैजामा, धोती, पंचा, इसके ऊपर सबके ऊपर अच्छा दिखता. कोल्हापुरी चप्पल है, इधर वैरायटी भी फुल है. ఇటాలియన్ ప్రాడా అనే బ్రాండెడ్ కంపెనీ పెట్టిన ఓ ఫ్యాషన్ షోల సుత మన కొల్లాపూర్ చెప్పులు దొడుక్కొని మోడళ్లు ర్యాంప్ వాక్ చేసిండ్రంటే చూడుర్రిగా. అప్పట్లా పెద్ద లొల్లే అయింది. మా డిజైన్లు అట్లెట్లా కాపీ కొడతారని దెబ్బకు కంపెనోళ్ళు ఇండియాకొచ్చి మన కార్మికులను కలిసి తప్పు ఒప్పుకున్నారు. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సుతా వచ్చింది. మళ్ళా జీవాల తోలుతోని 2-3 గంటలు చెమట తీసి తయారు చేస్తారు. ఒక చెప్పు 2 to 3 అవర్స్ లో మేడ్ అయిపోతుంది. వర్క్ షాప్ లో 16 మంది వర్కర్స్ ఉంటారు. కనీసం వాళ్ళు దాదాపు 300 జతలు తయారు చేస్తారు. చలికాలం, ఎండాకాలం పెయ్యికి మంచి చేస్తే అంటుంటారు. ఏండ్లకెళ్ళి మార్కెట్ల నిలబడుడే కాదు, ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు తీరు డిజైన్లల్లా వస్తున్నాయి. ఇక రేటు 350 నుంచి మొదలు పెడితే 1050 దాకుంటాయి. గాంధీ మహాత్ముడు తొరిగిన చెప్పు ఇదే. గొప్పోళ్ళు దొడిగిండ్రు మరి. గందుకే ఇవిటికి అంతిల్వా. వెనకట రాణులు, రాజులు సుత ఇయ్యే దొడిగేటోళ్ళు. బయటి దేశాలు మెచ్చుతున్న మన సోలాపూర్, కొల్లాపూర్ చెప్పులు చాలా జాగాల దొరుకుతాయి. కావాలంటే ఓ పారి ట్రై చేసి చూడుర్రి మరి. వెనకటి కోటలు, కట్టడాలు అనగానే మొదలు మతికొచ్చేది గోల్కొండ కోట, చార్మినార్, చౌమల్ల ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి. గద్వాల్ సంస్థానంలా గద్వాల్ కోట. రైతులకు పట్టాలు వంచిన వనపర్తి సంస్థానంలా సంగారెడ్డి, వెలమకన్నె, రామయ్యమ్మపేటల కోటలున్నాయి. అట్లనే పాపన్నపేట సంస్థానం, దోమకొండ సంస్థానం. ఇప్పుడు చరిత్ర పాఠమంతా చెప్తావా ఏంది అంటురులే. ముచ్చట చూడుర్రిగా. అచ్చం సినిమా సెట్టింగ్ లెక్కనే ఉన్నదిలే. పాలమూరు జిల్లా అమ్మాపురం ప్యాలెస్ ఇది. ఆ రాజభవనం, సింహద్వారం, కోనేర్లు, గుర్రాల స్థావరాలు, గెస్ట్ హౌస్లు ఏమన్నున్నాయా? అప్పట్లో కురుమూర్తి స్వామిని దర్శించుకుంటానికి గుడి డెవలప్మెంట్ కోసం అని ముఖ్యర వంశస్థులు కట్టిన బంగులు ఇది. అమ్మాపురం ఆత్మకూరు సంస్థానాలు ఏలుబడంతా ఈడికెళ్లే నడిచేది. రాణి భాగ్యలక్ష్మీదేవమ్మ ఈయన్నే ఉండేదట. కాకతీయుల నుంచి రెడ్డి రాజుల దాకా ఏం తక్కువ 700 ఏండ్లు ఏలిర్రు. ప్యాలెస్ అంతా రాళ్లతోడి కట్టి నడుమిట్ల డంగు సున్నం ఆడకం
ఓపెన్ చేసినట్టు ఇప్పటికి సుధా చెక్కున మెరుస్తుంది. పక్కన రహదారి ఉంది. సో బస్సులు వెళ్ళేటప్పుడు దీన్ని చూసేవాళ్ళము. ఎంత వైభవం అంటే ఆ కాలంలో అసలు పశువులు, నీళ్లు. అవు చాలా మంది పక్క నుంచే పోతారు కానీ లోపలికి పోయి చూడరు. చూసిన వాళ్ళంతా పరిశాన్ అవుతారు. నడుమిట్ల కోనేర్లు, ఏరే రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండటానికి విడిదిండ్లు, అటు గుర్రపుశాలలు, ముఖ్య వంశస్థులు ఆడకం చేసిన జీపు కాంచెలు ఇప్పటికి సుధా అట్లనే ఉన్నాయి. ఈ కాకే బంగులా మంచి చెడ్డలు అరుచుకుంటుండు. దొరవారి సంస్థానంలో ఇలా తాతల కాంచెల్లి పనిచేస్తుర్రట. ఇప్పటికి సుత ముఖ్య వంశస్థుల వారసులు వస్తుంటారట. కానీ కోనేర్ల నీళ్ళన్ని తేటగా చేసి గోడలకు సున్నాలేపిస్తేనా ఏక్ నెంబర్ టూరిజం స్పాటే కాదు, సినిమాలకు సుత మంచిగా అక్కడికి వస్తుంది. జర ఆలోచన చేయురి సార్లు. బుడ్డోళ్ళను బయటికి తీసుకుపోతే ఎట్లుంటది? కనబడ్డదల్లా కావాలంటారు. అది కొనిచ్చేదాకా పట్టుబడతారు. వద్దు బిడ్డ, తింటే పెయ్యికి మంచిది కాదు, పానం కరవైతుందని ఎంత మొత్తుకున్నా నాకు కావాల్సింది అని జిజ్జు చేస్తారు. అవసరం అనుకుంటే రోడ్డు మీద వండి బొరతారు కూడా. చేసేదేం లేక కొనిస్తారు. అందరు పిల్లలు అట్లనే ఉండరు. ఏదేదో కొనుక్కోవాలని అనుకుంటారు, కానీ ఇంట్లో అమ్మ నాయనల పరిస్థితి చూసి నడుచుకుంటారు. అసంటి ఓ తండ్రి కూతుర్ల ముచ్చట ఇది. చిల్లర చిక్కలు ఎంచుతుర్రని బ్యాంక్ అనుకునేరు. బండ్ల షోరూమ్ ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్పూర్లా బండి కొనటానికి ఇట్లా చిక్కలన్నీ ఎదుర్కొచ్చిండు గీ రైతన్న. పేరు బజరంగురామ్. అయితే అడగక ఓ స్కూటీ కొను నాయనా అని అడిగిందట బిడ్డ. ఎంతైతుందంటే ఓ 1,00,000 అనగానే గన్నిగనం మనతాన ఏడి బిడ్డ, ఉన్నప్పుడు చూద్దాం తీ అంటే ఊకున్నదట. ఇక వ్యవసాయం చేసుకుంటేనే ఓ చిన్నపాటి దందా నడిపించుకుంటా దినామో 10 రూపాయలు పక్కకు పెట్టిండట బిడ్డ కోసం. 10 रुपया रोज भी रखता था मैं, उसमें जो भी था 40,000. मेरा सपना था कि गाड़ी लेना है, यानी कि लेना है मेरे बाल बच्चे के लिए. 40,000 జమగాంగనే ఇక పా బిడ్డ బండి కొనిస్తా అని షోరూమ్ కు పట్టుకొచ్చిండట. మొదలు పరిశాన్ అయ్యరట అంతా. కానీ ఆ పైసలు గూడేస్తానికి పడ్డ కష్టం ఎందుకు కొనాలనుకుంటాన్రో చెప్పంగానే షోరూమ్ ఓనర్ దగ్గరుండి లెక్క పెట్టించిండు. మొత్తం 40,000 అయినాయట. కడమ పైకం నెలకింత కిస్తీల లెక్క కడతామని ఫైనాన్స్ తీసుకొని బండి తాళం చేతిలో పెట్టంగానే చిన్న సంబురం కాదు చెల్లెమ్మది. హగో ఇంటికాడ బండి నడుపుకుంటా ఎట్లా మురుస్తుందో. కానీ అందరు పోరల లెక్క కొనిస్తావా కొనియవా అని మంకు పట్టు పట్టకుండా బిడ్డ కాయిష్ పడ్డదని దినాం చెమట తీసి బండి కొనిచ్చి బిడ్డను ఖుషి చేసిండన్నట్టు. వీడియోను సోషల్ మీడియాలో చూసిన వాళ్ళంతా బిడ్డ మీద రైతు పాయరానికి మస్తు ఫిదా అవుతున్నారు. పోయే ముంగట గట్టిగానే అరుచుకుందాం అనుకుంటుందో ఏమో గాని ముసురు పట్టే ఉంటుంది వాతావరణం. అయితే ఆడాడ శినుకులు దుల్పరిస్తే ఆడాడ దంచి కొడుతుందానా. ఇక మొన్నటిదాకా జంపుతే షెర్లు కుంటలు నిండి మత్తడి దుంకే, వాగులు వంకలు వంగే, రోడ్లు తెగిపాయే. ఒక్కొక్క తానైతే రాకపోకలు సుత బంద్ అయినాయి. ఆనలిసినాక సర్కారు మళ్ళా రోడ్లన్నీ రిపేర్ చేపిస్తుండొచ్చు కానీ ఓ తాన గట్లనే ఆపతొస్తే ఏం చేసిండ్రంటే పెద్ద పెద్ద మొద్దులను రంపంతోని చిన్న గోషుడు పట్టుకొచ్చి కర్రలకు సపోర్ట్గా పెట్టుడు. ఆవు తమిళనాడు రాష్ట్రంలో ఓ కూరోళ్ళంతా కలిసి కట్టెలతోని బ్రిడ్జి కడుతున్నారు. ఆనల్ దంచుడుతోటి కాల్వ మీద ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయిందట. 10 ఏడు ఇదే తిప్పల. ఎన్ని మాటల ఆఫీసర్లకు చెప్పినా చేద్దాం చూద్దాం అనుడే గాని ఇట్లొచ్చి చూసినోళ్ళు లేరట. ఎవలో వస్తారని చూసుడేందని ఇట్లా తలో చేయేసిండ్రన్నట్టు. కొందరు కట్టెలు కొట్టుకొస్తే కొందరు కట్ చేసుడు, ఇంకా కొందరు అవిటిని ముద్దుగా వేర్చుడు. చూస్తుండగానే ఏక్ నెంబర్ బ్రిడ్జి రెడీ అయింది. చలో చిన్నగా ఈ స్కూల్ పోరలను దాటిస్తున్నారు. బడికే కాదు దుక్నాలకు పోవాలన్నా ఏరే పనులు సగబెట్టుకోవాలన్నా ఈ కాల్వ దాటాల్సిందేనట. ఆనలు లేనప్పుడు ఎట్లనో ఒకట్లా పోతుండేరి. కానీ మీదికెళ్ళి వరద నూకొచ్చిందంటే ఎటోళ్ళు అటే ఉండుడట. తప్పదనుకుంటే చాలా దూరం పోయి రోడ్డు దాటాలే. గా తిప్పలన్నీ తప్పించుకుంటానికి ఇట్లా కట్టెల బ్రిడ్జి కట్టుకున్నట్టు. ఆయనతో ముచ్చట టీవీలల్లా పేపర్లలో వచ్చినాక గిప్పుడు ప్రతిపాదనలు పంపుతాం, జప్పున్నే బ్రిడ్జి కట్టే ఉపాయం చేస్తామని అంటుండ్రు ఆఫీసర్లు. గదేదో ముందుగానే చేస్తే మాయేసార్లు పబ్లిక్ అంతా అరిగోస పడుతుండ్రని మీడియాలో వస్తేనే పట్టించుకుంటామంటే ఎట్లా? వీళ్ళ లెక్క ఏజెన్సీ ఏరియాలల్లో బొచ్చెడు మంది కట్టుకుంటుండ్రు. మరి ఆటి సంగతి ఏం చేస్తారో గాని ఊరంతా ఒక్కటైతే ఎట్లుంటదో మళ్ళీ పరేరిక చేసిండ్రు పో. చూసిండ్రు కదా. ఇక ఇవాళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.